మొత్తానికి నీకు ఇక్కడ మంచి ఫ్రెండ్సే దొరికారన్నమాట. ఇక్కడ దొరకడం నాన్న, వీళ్ళు నాకు ఎప్పుడో దొరికారు. ఫస్ట్ టైం బస్ లో. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఎందుకులేండి, ఎంతసేపు మర్యాదగా డిస్కషన్ జరిగింది కదా. ఇక మేము బయలుదేరుతామండి. వస్తాం సార్. మంచిది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం మీరే చెప్పాలి. రేపు ఉదయం 5 o'clock జాగింగ్ లో. 5 o'clock జాగింగ్ ఒక 10 కో 11 కో పెట్టుకుంటే బెటర్ ఏమో. ఏ మీరు 5 గంటలకు లేవలేరా? సంగతి నాకు ఐడియా లేదు కానీ నేను మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి జాగింగ్ యోగా. వెరీ గుడ్. అయితే రేపు ఉదయం 5 o'clock అందరం జాగింగ్ లో కలుస్తున్నాం. ఓకే బాయ్ బాయ్. దొంగ కాదు కాదు, ఐఎమ్ యువర్ సన్. నౌ ఇస్ టైమ్ ఇస్ 4 o'clock. ఐఎమ్ గోయింగ్ జాగింగ్. ఐఎమ్ కమింగ్ బ్యాక్. పుట్ ఆమ్లెట్ యు లేజీ ఫెలో. అబ్బే ఏందయ్యా ఇది? కల కాదు, నిజమే. అంజలి అంజలి మధుర గీతాంజలి అంజలి అంజలి మధుర గీతాంజలి చల్లగా సాగే చిరుగాలి కమ్మని కలవై రావాలి చెలిమికి భాష్యం చెప్పాలి చేరరావే చలి అంజలి. ఈశ్వర పుష్యరాగాలు వర్పించనే నెచ్చలి ఏ మధుమాస ముత్యాల అర్చించని కోమలి నగవులే మెరుపుల నడకలే కవితల వయ్యారమే నిరూపమా శృంగారమే నీ నామమా అహో కావ్య కన్య అంజలి. ఏసిలనైన కరిగించు నీ రూపలావణ్యమే ఏ వ్యధనైన తొలగించు నీ భావ సౌందర్యమే కనులలో కాంతివై మనసులో శాంతివై వసించవా విహంగమా వరించవా తరంగమా అహో పసిడి బొమ్మ అంజలి అంజలి మధుర గీతాంజలి చల్లగా సాగే చిరుగాలి కమ్మని కలవై రావాలి
ఆకాశం చెప్పాలి చేరరావే చెలి లా 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 లా. ఏ వెంకట్, ఏంటి మాతో రాకుండా ఇక్కడ కూర్చుని ఏదో రాస్తున్నా? అబ్బే ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఏం రాస్తున్నావు నాకు చూపించవా? అబ్బే ఏమీ లేదు, ఏవో పిచ్చి గీతలు. అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను. ఇలా ఇవ్వు. వద్దంజలి ప్లీజ్. అరే ఇమ్మంటుంటే. ఫెంటాస్టిక్. ఈ కవిత్వాన్ని ఫ్రేమ్ కట్టించి జీవితాంతం నాతోనే భద్రంగా ఉంచుకుంటాను. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి భావం ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైకేల్ జాక్సన్ మీ బాబా వస్తున్నాడు రా. హలో, గుడ్ మార్నింగ్ డాడీ. వణకం అప్పా. శుక్రియా పప్పా. మా బాబులే సింగరేణి బొగ్గులు లాంటి పిల్లలయ్యా మీరు. రే అబ్బాయిలు, మీకో విషయం చెప్పాలరా. ఏంటిది? ఏ తండ్రైనా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ చుట్టే ఆవారగాళ్ళరా, వాళ్ళతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు. కానీ నేను అలా తిట్టను. ఈ పనికి మాలి నా కొడుకుతో చేరి మీరు చెడిపోవద్దురా. ఈడు బాగుపడడం మిమ్మల్ని బాగుపడినవడం. మా కళ్ళు తెరిపించే పాపాజీ. గంజాయి మొక్కల్లాంటి మీ మధ్య జిల్లెడు చెట్టు ఈడు. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ, మాకు పట్టిన దరిద్రం వీడనమాట. అవునురా, మీకేంరా నాయన హాయిగా అడుక్కు తినేనా బతికే. కానీ కుక్కున్నాడే, ఈడికి అది కూడా చేత కాదు. గజ్జి కుక్క, పనికి మాలిన కుక్క, ఓర కుక్క, రేయ్ పిచ్చి కుక్క. నాకు చిన్న డౌట్ రా. మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్ని? బాబు బట్టలండి, మొత్తం 10 శాలితీలు. ఇదిగో ఇక మీదట వేణు నువ్వు అలా తిట్టకూడదయ్యా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు బాబు. అడు గొడ్డు కంటే హీనం బాబు. తప్పు నువ్వు అతను అలా తిట్టకూడదు. వాడు నా కొడుకు సార్. అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ వాడు నా కొడుకు సార్. వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు బాబుని సార్. వినవే, నువ్వు వాడు బాబువే, వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు 10 మాసాలు మోసి కన్ని పెంచి నువ్వు మొయ్యలే, పోషింది వాళ్ళ అమ్మ కన్నది నువ్వు కాదు. నువ్వు వాడిని పెంచావు, పోషించావు అంతే. నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడి బాబువే, వాడి నీ కొడుకే, అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడిని తిట్టకూడదు. నీకు హక్కు లేదు. వాడు నీకు అంటున్నాడు, నువ్వు వాడిని తిట్టకూడదు. వాడికి హక్కు లేదు. నువ్వు వాడిని తిట్టకూడదు. ఏంట్రా గడ్డం గడి ఇంకా రాలేదు? వీడికి ఎప్పుడు పంపించకూడదురా. ఇడెప్పుడు ఇంతే. అదిగో ఒప్పుకుంటూ వస్తున్నాడు. నీ అబ్బాయి ఎన్సేపు షాప్ ఏమైనా పక్కన ఉందా బాబాయ్? ఓపెనరీ లేదు. ఓపెనర్ లేదా? అబ్బా ఓపెనర్ హాయ్ గైస్. ఏంటవి దాస్తున్నారు? ఏంటవి? ఏం లేదు కానీ నువ్వు ఇంటికెళ్ళు, మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తుంటారు. వాట్ యార్, ఏమైంది మీకు? ప్లీజ్ అంజలి. మరదేంటో చెప్పండి. అమ్మా తల్లి, పసిపిల్లలు దప్పికేసింది, బీరు తాగుతున్నావు. నువ్వు ఇంటికెళ్ళు. గుడ్ నైట్ చెప్పండి. ఇదేంటి బీరు పబ్లిక్ గా రోడ్డు మీద? మీ ఇళ్లలో తాగొచ్చుగా. ఏంటి పాయిజనా? మేము గాని మా ఇంట్లో బీరు తాగితే మా అమ్మ నాన్న మా బ్లడ్ తాగేస్తారు. పోనీ మా ఇంట్లో తాగుతురు కానీ రండి. మీ ఇంట్లోనా? వద్దులే అంజలి. ఏ చచ్చా, మీ అమ్మ నాన్న చూస్తే బాగుండదు. ఏం పర్వాలేదు. ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళెంతో సంతోషిస్తారు. పదండి పదండి. మరి మేము ఏం పర్వాలేదు. ఇదిగో మరి వాళ్ళు ఏమనంటే నీతో బాధ్యత. నో ప్రాబ్లం. రండి రండి. కమ్. అమ్మా నాన్న, వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే, మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్ వేసిస్తావా? తప్పకుండా. కూర్చోండి. పదండి.
డ్రాయర్ తి ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది.